రిషి, వసుధార వాళ్ళు ఆరుబయట కూర్చొని చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వసుధార అయితే, "సార్ మీరంటే నాకు ప్రాణం సార్. నా అణువణువులో మీరే ఉన్నారు. మీరంటే నాకు ఎంత ఇష్టమంటే నేను చచ్చే అంత ఇష్టం నాకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రిషి అయితే వసుధారను అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రిషి అయితే బాధపడుతూ ఉంటాడు. "ఎందుకు సార్ అలా ఉన్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రిషి అయితే, "మా అమ్మ నాకు చాలా ఎక్కువగా గుర్తు వస్తుంది" అని చెప్పేసైతే ఆడుంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుధార అయితే, "ఎందుకు సార్ ఎంత బాధపడుతున్నారు? ఇప్పుడు చూడండి అదిగోండి ఆకాశంలో నక్షత్రాలు, చుక్కలు ఉన్నాయి కదా! అందులోనే నేను అత్తయ్యని చూసి ఆనందపడుతున్నాను. మీరు కూడా అలాగే ఆనందించండి. మరి ఏం చేస్తాం? ఇంతకన్నా మనం ఇంకేమి చేయలేం కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రిషి అయితే, "అవునా! మా అమ్మ నీకు అందులో కనిపిస్తుందా? సరే అయితే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అటు సైడ్ మహేంద్ర అయితే వస్తూ ఉంటాడు. "ఏంటమ్మా మీ అత్తయ్య నీకు కనిపిస్తుందా? నాకు కూడా కొంచెం చూపిస్తావా? నాకు కూడా నా భార్యతో మాట్లాడాలని ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుధార అయితే, "సార్ సార్ రండి సార్" అని చెప్పేసైతే అక్కడ కూర్చొని పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మహేంద్ర అయితే, "నాకు నా భార్యతో మాట్లాడాలని ఉంది. తనని చూడాలని ఉంది. నాకు చూపిస్తావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న వసుధార అయితే, "సరే సార్" అని చెప్పేసైతే అంటూ